ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిర్మించాలనేదే చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్న గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. అమరావతికి వరద ముప్పు లేకుండా రిజర్వాయర్లు, కాలువలు డిజైన్ చేశామన్నారు నారాయణ. ఇక వైకుంఠపురంలో సీఎం చంద్రబాబుకు రాజధాని రైతుల ధన్యవాద సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల రైతులను సంతోషపరిచేలా ప్యాకేజీ ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. థాంక్యూ సీఎం సార్ పేరుతో అభినందన సభను 4 గ్రామాల రైతులు ఏర్పాటు చేశారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఇది మునిగిపోద్ది, అదవుద్ది, ఇదవుద్ది అంటే ఈ యొక్క కొండవీటి వాక్ కానీ, పాల వాక్ కానీ, రిజర్వాయర్లు కానీ నెదర్లాండ్స్ వాళ్ళకి డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్లో సముద్రం కంటే వాళ్ళ టౌన్ కింద ఉంటుంది. వాళ్ళ టౌన్ అంతా కంప్లీట్గా రివర్స్తోనే ఉంటుంది. ఎక్కువ మంది వాళ్ళ ప్రయాణం చేసేది ట్రాన్స్పోర్ట్ కూడా రివర్స్లో మీరు గూగుల్స్ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. అందుకని ముఖ్యమంత్రి గారు ఏంటంటే నెదర్లాండ్స్ని కాంటాక్ట్ చేయండి, అక్కడ ఉన్న కన్సల్టెంట్ చేయమంటే ఆ కన్సల్టెంట్కి ఇచ్చి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కొండవీటి వాగు, పాలవాగు, 6 రిజర్వాయర్లు, అది కాకుండా ఎక్స్ట్రాగా గ్రావిటీ కెనాల్ అని ఒకటి చేయించాం. రేపు ఇది లేఅవుట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ దగ్గర యాక్చువల్గా దీన్ని డిజైన్ చేస్తాం. కరకట్ట కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో